నిన్న అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగినటువంటి ఫిఫా వరల్డ్ కప్లో ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జెడ్ మినిస్టర్ ఈస్ట్ రోదర్ఫర్డ్ ప్రాంతాల గగనతలంలో ఈ సాధారణ విమానాలు ఏవైతే ఉన్నాయో పౌర విమానాలు రాకుండా నిషేధం విధించారు. ఎందుకంటే ఇక్కడికి వీక్షించడానికి ట్రంప్ వచ్చాడు. అంతకుముందే ట్రంప్ గగనతలంలో ఒకసారి స్టేడియాన్ని వీక్షించడమే కాకుండా ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ను కూడా చూశాడు. దానివల్ల ఆ ప్రాంతాన్ని కట్టుదిట్టమైనటువంటి ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే అయినా సరే కొన్ని విమానాలు దాదాపు 10 విమానాలు పౌర విమానాలు ఆ పైనుండి వచ్చేసాయి. ఏదైతే ఆ ఏరియాని నిషేధించారో ఆ ఏరియాలోకి రావడంతో అందులో 7 విమానాలు వాళ్ళ యొక్క తప్పును తెలుసుకొని మళ్ళాయంట. కానీ 3 విమానాలు మాత్రం వాటి యొక్క తప్పును తెలుసుకోకుండా ముందుకు రావడంతో F-16 ఫైటర్ జెట్లు అయితే రంగంలోకి దిగి అక్కడ ఒక పెద్ద అగ్నిలాగా ఏర్పాటు చేసి అవి ఫైర్ కూడా చేశాయి. ఫైర్ చేసిన తర్వాత ఆ విమానాలు ఏమొచ్చేసి అవతలకు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అమెరికాకి చెందినటువంటి ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండే ఈ విషయాన్ని చెప్పింది. నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ అయితే తన యొక్క సోషల్ మీడియాలోనైతే ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది.